అమ్మ అక్కడ మైక్ ఇవ్వండి. జగన్ మామ అని పిల్లవాడు. అమ్మ మాట్లాడండి, కొంచెం తొందరగా మాట్లాడండి, మైక్ తొందరగా ఇవ్వండి. మీ పేరు జగన్ అన్న. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. నాది రాతన గ్రామము, రంగమ్మ నా పేరు. ఇంతకుముందు మేము పింఛన్ తీసుకోవాలంటే 2 రోజులు 3 రోజులు బయట ఉండేవాళ్ళము. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత మాకు వాలంటీర్ గారే వచ్చి 1వ తేదీ రోజే పొద్దున్నే పెన్షన్ ఇస్తారు. నాకు ఇంతకు ముందు జగనన్న రాకముందు 2000 పింఛన్ వచ్చేది. ఇప్పుడు జగనన్న వచ్చినాక 3000 పెన్షన్ వస్తుంది. ఇంతకు ముందు అయితే పర్సెంటేజ్ ప్రకారం మమ్మల్ని మా వికలాంగుల్లోనే తేడా చూపించేవాళ్ళు. ఇప్పుడు తేడా కదా, జగనన్న వచ్చినాక అందరికీ సమానంగా పెన్షన్ పంచుతున్నారు. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ పెన్షన్కి సంబంధించి కూడా కొన్ని వివరాలు చెప్తా. మన ప్రభుత్వం రాకమునుపు మీ అందరికీ కూడా బాగా గుర్తుంటుంది, 4 సంవత్సరాల 10 నెలలు గత పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన మీరంతా చూసి ఉంటారు. ఆయన 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు చంద్రబాబు గారి హయాంలో పెన్షన్ ఎంత అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను అడగాలి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు ఆయన హయాంలో పెన్షన్ ఎంత అంటే మీ బిడ్డ హయాంలో పెన్షన్ ఇవాళ ఎంత అంటే ఈ తేడా ఈ తేడా గురించి ఎందుకింతగా చెప్తున్నానో తెలుసా? కారణం ఏమిటి అని అంటే దేశంలోనే ఇలా 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఇంకొకటి లేదు. దేశంలోనే లేదు. ఇంకొక విషయం కూడా తెలుసా? ఇవాళ మన రాష్ట్రంలో మనం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తూ ఉన్నది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల కోసమే. మన తర్వాత మిగతా రాష్ట్రాలు ఇదే అవ్వల కోసము, ఇదే తాతల కోసము ఏ మేరకు ప్రేమ చూపిస్తూ ఉన్నాయి, ఇదే అక్క చెల్లెమ్మల కోసం ఏ మేరకు ప్రేమ చూపిస్తూ ఉన్నాయి పెన్షన్ల విషయంగా అని చెప్పి చూస్తే మనది 24,000 కోట్లు మనదుంటే మన తర్వాత వేరే రాష్ట్రం ఏది ఉంది అని చెప్పి చూస్తే 2వ స్థానంలో తెలంగాణ ఉంది, కేవలం 12,000 కోట్లు. ఇక 3వ స్థానం 4వ స్థానం చూస్తే 8,000 కోట్లు, 6,000 కోట్లు, 4,000 కోట్లు. ఎక్కడైనా పెన్షన్ ఎంత అని చూస్తే 500, పక్కన కూడా ఒరిస్సాలో కూడా 500, ఉత్తరప్రదేశ్లో కూడా 500. కానీ ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రం అవ్వాతాతల మీద ఆ వితంతువులైన నా అక్క చెల్లెమ్మల మీద ఎంతటి ప్రేమ, ఎంతటి అభిమానం ఉంది అని చెప్పడానికి 66 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. మనం రాకమునుపు రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య మొత్తం కలిపి 39 లక్షలు ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య 66 లక్షలకు తీసుకొని పోయాం. ఈ 66 లక్షల పెన్షన్లో ఏకంగా 45 లక్షలు నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వలే. 66 లక్షల్లో 45 లక్షలు నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వలే. ఏకంగా 45 లక్షలు.